చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. యూత్ కమిటీ మెంబర్స్ కొంచెం ముందుకు రండి. గర్ల్స్, బాయ్స్, యూత్ కమిటీ మెంబర్స్, బ్రదర్స్, గర్ల్స్ కొంచెం ముందుకు రండి. త్వరగా రండి అమ్మ. టైం దేవదేవుని బట్టి ఈ యొక్క దినాన ఎంతో చక్కగా జరిగిన యవనస్తుల కూడికను బట్టి ప్రత్యేకంగా దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే ఈ దినాన వాక్య పరిచర్య చేసినటువంటి ఆమోస్ సార్కు ఎంబీ పొటెన్షియల్ యూత్ తరఫున ప్రత్యేకంగా వందనాలు. చైర్పర్సన్ చేసిన బ్రదర్కి కూడా ఎంబీ పొటెన్షియల్ యూత్ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గర్ల్స్ ఈ యొక్క సమయంలో మనకి కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ గురించి దానికి సంబంధించిన హ్యాండ్ బిల్లు ఓపెన్ చేద్దాం. బ్రదర్ వంశీ ఆమోస్ సార్ చేతుల మీదుగా ఓపెన్ చేద్దాం. ఆ ప్రిపరేషన్ అంతా తమ్ముడు వంశీ చేశారు. హ్యాండ్ బిల్స్ తమ్ముడు హ్యాండ్ బిల్స్ ఫ్లెక్స్ విషయంలో అరుణ్ అండ్ వంశీ చేశారు. ఈ సమయంలో ప్రేయర్ చేసి వాటిని ఓపెన్ చేస్తారు సారు. ప్రార్థన చేస్తామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక ప్రభువా, నా తండ్రి, మీ బిడ్డలు మరి యొక్క ప్రోగ్రాంను నా తండ్రి మరి నిర్వహించి అనేక మంది బిడ్డలకు రక్షణ సువార్తను ప్రకటించి ప్రభువా, అనేక మందిని నా తండ్రి నీ యొక్క సన్నిధికి చేర్చాలని ఒక సదుద్దేశం చేత నా తండ్రి తలపెట్టి ఉంటుండగా మీరే కనికరించండి, బలపరచండి ప్రభువా. నా తండ్రి మరికి హ్యాండ్ బిల్ నా తండ్రి మీ బిడ్డలకు అందించబోతూ ఉంటుండగా మీరే ముందుగా ఉండి ప్రభువా మంచి నా తను స్పందించేటువంటి హృదయాన్ని కలగజేసి నీ యొక్క కృపలో నా తండ్రి కాల్ చేసిన అనగా హ్యాండ్ బిల్ ఇచ్చి ఆహ్వానించిన ప్రతి బిడ్డ కూడా నీ యొక్క సన్నిధిని అనుభవించడానికి నా తండ్రి నీ యొక్క రచన సువార్తను తెలుసుకొని ప్రభువా వారి అనుదిన జీవితంలో మార్పు పొంది నీ బిడ్డలుగా జీవించడానికి మీరే నా తండ్రి మరి ఆత్మకార్యాలు జరిగించి మరి మీ బిడ్డల ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం కలిసి నమ్ముతూ ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం మార్చి 31వ తారీఖు మరియు 1వ తారీఖు ఏప్రిల్న మరి నిర్వహించబడుతుంది కనుక మరి చాలా ప్రతి ఒక్కరు కూడా ఇది అవసరము. ప్రతి విద్యార్థి దశలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇది అవసరం కనుక మరి మొన్న కూడా గర్ల్స్ హై స్కూల్లో చాలా చక్కగా దేవుడు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది కనుక అదేవిధంగానే మరి మన సంఘములో కూడా మరి ఇవ్వబడుతుంది కనుక మరి 10th తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరిని కూడా మనం ఇన్వైట్ చేసి అందరూ కూడా అక్కడ హాజరవ్వాలన్నట్లుగా మన వంతు బాధ్యత మీరందరూ కూడా నిర్వహించాలని కోరుకుంటూ దేవునికి మహిమార్థంగా ఈ ప్రోగ్రాం నిర్వహించట్లో మనందరూ కూడా పాలిభాగస్తులుగా ఉండాలని నేను కోరుకుంటూ మరి నాకు హ్యాండ్ బిల్ ఓపెన్ చేసి ఈ విధంగా డిస్ప్లే చేయడానికి ఇచ్చినటువంటి దేవుడిచ్చిన కృపను బట్టి మరి ముఖ్యంగా కమిటీ వారు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకందరికీ మరి ఒకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ ముగిస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సార్. అలాగే మన యొక్క యూత్ టైమింగ్ గమనించండి. 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. సరైన సమయానికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ఎన్టీఆర్ కాలనీలో ప్రతి గురువారము 7 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుంది. అక్కడ ఈ వారము జోసెఫ్ సార్ వాక్య పరిచర్య చేస్తారు. అలాగే శాంతినగర్ చర్చిలో శుక్రవారం కూడా
యవనస్తుల కూడిక జరుగుతుంది. అక్కడ కూడా జోసఫ్ సార్ ఈ వారం పరిచర్య చేస్తారు. మీకు తెలిసిన ఆ ప్రాంతంలో ఉన్న యవనస్తులకు కుటుంబాలకు తెలియపరచవలసింది మనవి చేస్తూ ఉన్నాను. అదే రీతిగా ఎగ్జామ్స్ రాస్తున్న 10వ తరగతి రాస్తున్న మీ ఫ్రెండ్స్ కోసము, మీ కుటుంబీకుల కోసం కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఒక ప్రార్థనాంశం వచ్చింది. బ్రదర్ సూరికి చికెన్ ఫాక్స్ రోగం వచ్చింది. తన కోసం మీ అనుదిన ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నా. అలాగే బ్రదర్ రిక్సన్ కోసం కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఓకే, అందరూ యొక్క సమయంలో లేచి నిలబడదాం. చివరి ప్రార్థన పరలోక ప్రార్థనతో యొక్క యవనస్తుల కూడికను ముగించుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన మన మధ్యలో ఆమోస్ సార్ ప్రార్థిస్తారు. తర్వాత పరలోక ప్రార్థనతో యొక్క యవనస్తుల కూడికను ముగించుకుందాం. చివరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు ముచ్చుకున్నట్టయితే ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక ప్రభువా, మరి ఇంతవరకు నా తండ్రి నిజమైన స్నేహితుడు ఎవరో, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో నా తండ్రి మీరు స్పష్టంగా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభువా. విన్నటువంటి ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ఈరోజు ఒక తీర్మానం చేసుకొని నిజమైన స్నేహితుడు ప్రాణం పెట్టి నా తండ్రి మరి మా కొరకై మరి విమోచన కలగజేసిన ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన స్నేహితుడు అనేటువంటి విషయాన్ని మరి జ్ఞాపకం చేసుకొని ప్రభువా, మరి నిన్ను మరి మా యొక్క హృదయాల్లోకి ఆహ్వానించి మిమ్మల్ని కలిగి ఉన్న బిడ్డలుగా జీవించడానికి మీకు పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా ప్రతి బిడ్డలో కార్యాన్ని జరిగించి మీరు మహిమ పొందగల దేవుడిగా ఉన్నందుకు స్తోత్రం ప్రభువా. ఉన్న తండ్రి మరి దావీదు, యోనాతాను ఎలాంటి స్నేహాన్ని కలిగి ఉండారో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి కూడా నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభువా. మరి మీ నిశ్చితమైతే మీ బిడ్డలుగా మేమందరం కూడా నా తండ్రి మరి అలాంటి స్నేహాన్ని కనబరుస్తూ నా తండ్రి నిజమైన స్నేహితులుగా ఉండడానికి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నా తండ్రి ప్రతి బిడ్డను కూడా మీరు ప్రేరేపించి ఆ విధంగా నడిపించి మీరు మహిమ పొందగల దేవుడుగా ఉన్నందుకు స్తోత్రం ప్రభువా. అవున్న తండ్రి నా నాయన మరి దావీదును ఎంతగా ఆశీర్వదించావో ప్రభువా నా తండ్రి, అదేవిధంగానే మీ ప్రతి ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డను కూడా నీ పాస్ అనేది ఎత్తిపడుతున్నాం ప్రభువా. మీరు ఆశీర్వించండి, బలపరచండి. వారికి భవిష్యత్ ప్రణాళిక అంతట్లో కూడా నా తండ్రి మరి నిజంగా నా యొక్క చిత్తాన్ని జరిగిస్తూ లోకంలో జీవిస్తూ ప్రభువా నీ ద్వారా హెచ్చింపబడుతూ ఆశీర్వించబడుతున్న తండ్రి, వారు తలపెట్టిన ప్రతి కార్యాన్ని కూడా మీకు నామంలో నా తండ్రి విజయపదంలో నిర్వహించడం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం నమ్ముతున్నాం. సహాయం దయచేయండి ప్రభువా. అనేక మంది బిడ్డలు నా తండ్రి నాయన మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా మీరే కృప చూపించండి నా తండ్రి. మరి ఇంతవరకు ఒక ఎగ్జామ్ పూర్తి చేయగలిగారు. మరి రేపు దినమునందున తండ్రి 2వ ఎగ్జామ్ హిందీ రాయబోతుంటుండగా మీరే కృప చూపించండి. కావాల్సిన జ్ఞానము, తెలివి, వివేకం మీ బిడ్డలకు అనుగ్రహించి చక్కగా వ్రాయగలిగి మంచి మార్కులతో పాస్ అయ్యి నామ ఘనతలో మంచి భవిష్యత్తుకి ఎదుగులాగా మీకు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కార్యాన్ని జరిగించమని, అదేవిధంగా తన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ చిత్తంలో మంచి రిజల్ట్స్ మీ ద్వారా పొందుకొని ప్రభువా మరి ముందున్న భవిష్యత్తులో ముందుకు కొనసాగడానికి మీరు కృప చూపి కార్యాన్ని జరిగించమని, అదేవిధంగా డిగ్రీ ఎగ్జామ్స్ నా తండ్రి మరి రాస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా నీ పాసాన్ని ఎత్తిపడుతుంటున్నాం. మీ చిత్తంలో నా తండ్రి వారు ఉన్నత చదువులు చదువుకొని మంచి భవిష్యత్తులో స్థిరపడి ప్రభువా నిశ్చితమైతే నీకు సాక్షులుగా వాడబడుతూ సమాజంలో, సంఘంలో వారికి వ్యక్తిగత జీవితాన్ని లేవనెత్తిన తండ్రి మరి అనేక మందికి ఉపయోగకరమైన బిడ్డలుగా ఉండడానికి మీరు కృప చూపి కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా నా తండ్రి మరి చికెన్ పాక్స్తో బాధపడుతున్న బ్రదర్ని నీ పాసనలో ఎత్తిపడుతున్న ప్రభావ మీ చిత్తమైతే మీ గాయపడిన అస్తం ఉంటుండే తాకండి. ప్రతి విధ అనారోగ్యాన్ని యేసుక్రీస్తును బంధిస్తున్నాం ప్రభువా. నా తండ్రిని మీకు శిలువ రక్త ప్రోక్షణ ద్వారా సంపూర్ణ ఆరోగ్యం దయచేసి నా దేవుడు నాకు స్వస్థ కలిగే గొప్ప సాక్షాత్ జీవితం లేనతిలాగిన మీరే నా తండ్రి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం. అదే నా తండ్రి విల్సన్ను కూడా నీ పాసానికి ఎత్తిపడుతున్నాం ప్రభా. ఆయనకుంటే అనారోగ్యాన్ని తీసివేసి మంచి ఆయుష్ ఆరోగ్యం దయచేసి నీ కృపలో దీవించమని వేడుకుంటున్నాం. అవునా తండ్రి, ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డను వారిని వారి కుటుంబాలని ఈ పాసనలు ఎత్తిపడుతున్నాం ప్రభా. ప్రతి అవసరత మీకు నామంలో తీర్చండి ప్రభా. వారి యొక్క ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. నిజమైన స్నేహితుడిగా నా తండ్రి, ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ప్రభువుగా నా తండ్రి, ఎల్లప్పుడూ నీ యొక్క రక్షణ నా తండ్రి, నా తండ్రి కేడము వారికి దయచేసి
నీ కృపలో నా తండ్రి నానాటికి వర్ధిల్లుతూ నా తండ్రి మంచి భవిష్యత్తులో స్థిరపల్లాగా మీరు కృప చూపి కార్యాలు జరిగించమని వేకోసుకుంటున్నాం. డిఎస్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. చక్కగా ప్రణాళికబద్ధంగా చదవగలిగి మంచి మార్కులు పొందుకొని నిశ్చితమైతే ఉద్యోగాలు పొందుకొని నిన్ను మయంపరిచే భాగ్యం దయచేయమని ఈ విధంగా నా తండ్రి సంఘంలో సమాజంలో మీ బిడ్డలుగా కొనసాగుతూ ఉంటుండగా వారు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని కూడా మీరే ప్రభావితం చేసిన తండ్రి నీకు మహిమకరంగాను వారి అనుదిన జీవితంలో విజయపదములు నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావం కొంచెం నమ్ముతూ జరగబోయేటువంటి కెరీర్ గైడెన్స్ విషయమని పాసన్నిధికి వస్తున్నాం ప్రభువా. నా తండ్రి మరి వాడబడుతున్న స్పీకర్ని మంచి ఆయుష్ ఆరోగ్యం దయచేయండి. క్షేమంగా మా మధ్యకు నడిపించమని నిశ్చితమైతే ఆ 2 దినాల్లో కూడా నా తండ్రి అనేక మంది విద్యార్థులు నా తండ్రి నీకు సన్నిధిలో నా తండ్రి మరి కెరీర్ గైడెన్స్ ద్వారా గైడ్ చేయబడి నా తండ్రి ఏ విధంగా మరి ఉన్నత భవిష్యత్తుకి ఎదగాలో మీరే వారితో మాట్లాడి నా తను మీరే గైడ్ చేసి నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావం కలుచుకుని నమ్ముతూ కావాల్సిన ఆర్థిక వనరులు మీకు నామంలో సమకూర్చమని మంచి నా తండ్రి వాతావరణాన్ని నా తను మీరే అనుగ్రహించి మీరు మహిమ పొందగల దేవుడిగా ఉన్నందుకు స్తోత్రం తెలియజేస్తూ వారికి క్రియలు అప్పగించిన ప్రతి బిడ్డ కూడా నమ్మకంగా చేయగలిగి నీ ద్వారా ఆశ్రయించబడిన బిడ్డలుగా ఉండడానికి మరి కమిటీ వారిని ఇందులో పనికి కేటాయించబడిన వారందరినీ కూడా మీరు ఆశ్రయించి బలపరిచి నడిపించమని సమస్తము మీకే ఘనత మహిమ ప్రభావం కలిగి నమ్ముతూ అపవాదికి నా తండ్రి నా నాయన మరి అపజయము మీరే విజయం కలిగించాలని విశ్వసిస్తూ ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. పరలోకమున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున భూలోకమందున నెరవేరును గాక. నానాటి కావాల్సిన ఆహారం అనేది దయచేయండి. ఉన్నది మా తప్పులను మన్నించండి. మా సోయనందు ప్రవేశమును కీలోము రక్షించండి. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమ ఘనత నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలమ్మా.